మనల్ని విడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా సాక్ష్యం ఇవ్వాలనుకున్న వారు హల్లెలూయా. ఒకటి రెండు సాక్ష్యాలు దేవుడికి ఇవ్వాలని నేను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చల్లుంటే ఎదరికలండి. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు పొందుకుంటూ కూడా సాక్ష్యం ఇవ్వకుండా భయపడవద్దు, భయం వేస్ట్ అవ్వద్దు. నువ్వు సాక్ష్యం ఇచ్చినంత మాత్రం నాకు ఏమైపోదు. దేవుడు పొందనాలండి. దాని పొందన్నారు పొందన్నారు హైదరాబాద్ నుంచి వచ్చానండి. మామగారు దేవుడే. మరి దేవుడు ఎన్నో మేలు పొందుకున్నాం. మరి దేవుడు చేసిన ప్రతి మేలు బట్టి దేవుడు పొందనాలండి. మా జీవితంలో దేవుడు నమ్ముకున్న కష్టాలు ఎప్పుడు ఎన్ని కష్టాలైనా మరి నాకు చాలా బలహీనతలు, మరి ఒక బలహీనత కానీ ఒక బలహీనత నాకు వెంటనే ఉంటుంది. అయినా దేవుడు నేను విడిచిపెట్టకుండా ఆయనకే ప్రార్థన చేసుకుంటూ అప్పటికప్పుడు బలహీనత అయినా మరి ప్రార్థనలో నేను మామూలు ప్రార్థన చేయగలను నాకు తప్పుతూ నేను పని చేసుకోవడం దేవుడు ఎంతో గొప్ప అవకాశము. దేవుడు మరి ఇచ్చిన దేవుడికి చాలా నేను ఎన్ని బాధలైనా సరే దేవుడిని విడిచిపెట్టకుండా మరి మాకు ఆర్థిక ఇబ్బందులైనా శరీర బలహీనత దేవుడు ఎన్నో మేలు చేశాడండి. మరి నేనైతే ఒక 20 రోజులు చాలా బలహీనత అండి. మా చేలో వ్యవసాయ పనులు జరిగిన వల్ల నాకైతే పక్కనే చాలా నొప్పండి. ఏమైపోతుందో నా గుండెలో ఏమైందో ఏమైనా బలహీనత అయినా దేవుడికి హాస్పిటల్కి వెళ్ళకుండా ప్రభు నీకు సిద్ధమైతే హాస్పిటల్ కాదు లేకపోతే లేదని ప్రార్థనే. కానీ నేను ప్రార్థన తైలము మరి ప్రార్థన ద్వారా నేను అలాగే మరి సహాయం చేసేది పాలసీలతోటి వచ్చానండి ఇక్కడికి. మరి చాలా నొప్పండి నేను ఏమైందో మరి నేనైతే ప్రార్థన మరి డాడీ గారు ఆరాధన నడుపుతున్నప్పుడు నేను మరి ఇలా షాప్ మీద ఇలా చేసుకుని నేను ప్రార్థన చేసుకుంటాను. తండ్రి నన్ను ముక్కుతున్నానని ఇలా బాధతో బాధపడుతుంటే నాకు తెలియకుండా మరి డాడీ గారు ఎలా వచ్చా నాకు తెలియదు. కానీ సడన్గా నా చేతిని ఇలా చెయ్యి కానీ మరి దేవుడు నన్ను ముట్టినట్టుగా నన్ను ఎంతగానో బలపరిచాడు. నేను నొప్పి వస్తుంది ఈ ఎడమ పక్కన అని చెప్పగానే దేవుడు అభిషేకంతో అలా కుప్పకూలిపోయా. ఇప్పుడు కూడా అలా చేయవేస్తుండగా ఒక బలమైన తెలియలేని ఒక బలమైన అభిషేకం రిలీజ్ అవుతున్నాయి. హల్లెలూయా. దేవుడికి వందనాలండి. అందరికీ వందనాలు. హల్లెలూయా.